చాలా ఇంగ్లీష్ పదాలు నాకు తెలుసు, కానీ నోటికి ఎందుకు రావచ్చు, కానీ మాట్లాడటానికి భయం వేస్తుంది. మన దగ్గర కేటగరైజ్డ్ గా లేకపోవటం వల్ల సమయానికి గుర్తుకు. స్ట్రోల్ అంటే నెమ్మదిగా హాయిగా నడవటం. వాండర్ గమ్యం లేకుండా అటు ఇటు తిరగటం. అదే మార్చ్ అంటే క్రమశిక్షణతో సైనికులు. 80% మాట్లాడటానికి కేవలం 2000 నుండి 2500 యాక్టివ్ పదాలు సరిపోతాయి. ఇట్ అనేది వాతావరణం, సమయం, దూరం లేదా ఒక సాధారణ స్థితిని సూచించే నిర్వచనం లేని సర్వనామం, అంటే డమ్మీ సబ్జెక్ట్. మేక్ అనే దానికి ఆబ్జెక్ట్ కలిసినప్పుడు ఒక రకమైన అర్థం, అలాగే ఆబ్జెక్ట్ ప్లస్ అడ్జెక్టివ్ కలిసినప్పుడు ఒక రకమైన అర్థం, అలాగే మేక్ ప్లస్ ఆబ్జెక్ట్. మూడవ పదం డూ విషయం చూద్దాం. దీని అర్థం వచ్చేసి చేయు విషయం చూద్దాం. దీని అర్థం ప్లీజ్ టేక్ ఏ సీట్ అంటే కూర్చెత్తుపోవటం కాదు, దయచేసి కూర్చోండి. ఇంగ్లీష్ లో ఎప్పుడు కూడా మక్కీకి ట్రాన్స్లేషన్ ఉండదు, దాని యొక్క ఇన్నర్ మీనింగ్ మాత్రం మనం తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నమస్తే మిత్రులారా, మీకు ఇంగ్లీష్ వెన్నెలలోకి స్వాగతం. మనం తరచుగా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాం, చాలా ఇంగ్లీష్ పదాలు నాకు తెలుసు, కానీ నోటికి ఎందుకు రావటం లేదు, అంటే ఆ మాట్లాడే సమయంలో మనకి ఎందుకు గుర్తుకు రావటం లేదు, లేదా గ్రామర్ అంతా వచ్చు కానీ మాట్లాడటానికి భయం వేస్తుంది ఎందుకు. దీనికి కారణం మన దగ్గర యాక్టివ్ వొకాబులరీ లేకపోవటమే. యాక్టివ్ వొకాబులరీ అంటే మనం వెంటనే గుర్తుకు తెచ్చుకుని సందర్భానుసారంగా సరైన వాక్యంలో ఉపయోగించగల పదాలు. ఇవి మన దగ్గర కేటగరైజ్డ్ గా లేకపోవటం వల్ల సమయానికి గుర్తుకు రావు. ఉదాహరణకు వాక్ అనే పదం మీకు తెలుసు, కానీ స్ట్రోల్, వాండర్, మార్చ్, పేస్ వీటిలో ఒక్కో దాన్ని ఎప్పుడు వాడాలి ఆ తేడా తెలిస్తేనే కదా ఆ పదాలను మనం యాక్టివ్ గా వాడగలం. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రోల్ అంటే నెమ్మదిగా హాయిగా నడవటం. వాండర్ గమ్యం లేకుండా అటు ఇటు తిరగటం. అదే మార్చ్ అంటే క్రమశిక్షణతో సైనికుల్లాగా కవాతు చేయటం. పేస్ అంటే ఆలోచిస్తూ అటు ఇటు నడవటం. ఫ్రెండ్స్, పరిశోధన ప్రకారం రోజువారీ ఇంగ్లీష్ లో 80% మాట్లాడటానికి కేవలం 2000 నుండి 2500 యాక్టివ్ పదాలు సరిపోతాయి అంటారు. మిగిలినవి ప్యాసివ్ వొకాబులరీ, అంటే అవి మీరు చదివినా విన్నా అర్థం చేసుకోవడానికి సరిపోతాయి. అవి పెద్ద కాంప్లికేటెడ్ కావన్నమాట. మీరు నిజంగా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే అప్పటికప్పుడు సంకోచం లేకుండా ఆలోచించకుండానే మాట రావాలి అంటే మీరు తప్పకుండా యాక్టివ్ వొకాబులరీని బలపరుచుకోవాలి. ఈ సిరీస్ లో నేను మీకు అత్యంత ముఖ్యమైన యాక్టివ్ పదాలను, వాటి అర్థాలు, సరైన వాక్య నిర్మాణం అంటే సింటాక్స్ మరియు రోజువారీ ఉదాహరణలతో నేర్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి పదాన్ని మీరు నోటితో చెప్పి వాక్యాలలో వాడి సాధన చేస్తే గనక నెలలోపే మీ మాట్లాడే ఇంగ్లీష్ లో మార్పు వస్తుంది ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు మన మొదటి భాగంలో మనం గెట్, మేక్, డూ, హ్యావ్, టేక్ ఈ 5 క్రియలను నేర్చుకుందాం. ఇవి మీరు ప్రతిరోజు వాడే పదాలు. వీటిని సరిగ్గా వాడటం నేర్చుకుంటే మీ ఇంగ్లీషు చాలా సహజంగా మారిపోతుంది. వీడియో చివరిలో మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. మరి ప్రారంభిద్దామా? ఫ్రెండ్స్, యాక్టివ్ వొకాబులరీలో మొదటి భాగంలో ముఖ్యమైనటువంటి 5 వెర్బ్స్ గురించి తెలుసుకుందామని అనుకున్నాం కదా. గెట్, మేక్, డూ, హ్యావ్, టేక్. ఫ్రెండ్స్, ఈ గెట్ అనేది నౌన్ ప్రొనౌన్ తో కలిసినప్పుడు, అలాగే ఎడ్జెక్టివ్ తో కలిసినప్పుడు, అలాగే పాస్ట్ పార్టిసిపుల్ తో కలిసినప్పుడు, అలాగే టు ఇన్ఫినిటివ్ తో కలిసినప్పుడు ఎలా దాని యొక్క అర్థం మారుతుంది అనేది మీరు గమనిస్తే స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎంతగా ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది. ఓకే, సరే, ఇప్పుడు ఆ విషయం చూద్దాం. గెట్ అంటే అర్థం ఏమిటి? పొందు, తెచ్చుకో, అవడం అంటే కావడం, మరియు చేయించు, ఈ అర్థాలు వస్తాయి. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. అంటే గెట్ అనేది దేంతో కలిసినప్పుడు ఏ అర్థం వస్తుందో గమనిద్దాం. గెట్ ప్లస్ నౌన్ లేదా ప్రొనౌన్ అంటే పొందు, తెచ్చుకో అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గాట్ ఏ గిఫ్ట్.
నాకు ఒక బహుమతి వచ్చింది, నేను ఒక బహుమతి పొందాను. ఇక్కడ పొందాను పాస్ట్ టెన్స్ కాబట్టి గెట్ కాకుండా గాట్ రాశాము. అలాగే నౌన్ అనేది గిఫ్ట్, ప్రతి నౌన్ కి ముందు కౌంటబుల్ నౌన్ కి ముందు ఖచ్చితంగా ఆర్టికల్ రావాలి కాబట్టి ఏ అనేటటువంటి ఆర్టికల్ పెట్టాం. ఇవన్నీ కూడా మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం, గమనించారు కదా. గెట్ ప్లస్ నౌన్ ఆర్ ప్రనౌన్. ఐ గాట్ ఏ గిఫ్ట్, నాకు ఒక బహుమతి వచ్చింది, లేదా నేను ఒక బహుమతి పొందాను. అలాగే ఈసారి ఎడ్జెక్టివ్ తో కలిపి చూద్దాం. గెట్ ప్లస్ ఎడ్జెక్టివ్ అంటే ఒక స్థితిలోకి మారటం, అంటే ఉన్న స్థితి నుంచి మరో స్థితికి. ఇట్స్ గెటింగ్ డార్క్, చీకటి పడుతోంది అంటే అప్పటి వరకు వెలుతురుగా ఉన్నది లేదా పగలుగా ఉన్నది, ఆ తర్వాత మార్పు చెందింది. అప్పుడు మనం గెట్ కి ఏం చేస్తాం, ఎడ్జెక్టివ్ కలుపుతాం. ఇక్కడ ఎడ్జెక్టివ్ ఏది, డార్క్. ఇట్స్ గెట్టింగ్ డార్క్, ఇట్స్ గెట్టింగ్ డార్క్. మరి ఐటీ ఇట్ ఏమవుతుంది, ఇది డమ్మీ సబ్జెక్ట్. ఇంగ్లీష్ లో వాక్యం అనేది సబ్జెక్ట్ తోనే స్టార్ట్ చేస్తాం. ఇలాంటిదే మనం గతంలో చెప్పుకున్నాం కదా, దేర్ ప్లస్ బి స్ట్రక్చర్. దేర్ ఇస్ ఎ బుక్ ఆన్ ది టేబుల్, పుస్తకము టేబుల్ మీద ఉన్నది. అంతేగాని అక్కడ అనే అర్థం ఇక్కడ పలకదు. అక్కడ దేర్ అనేది ఒక డమ్మీ సబ్జెక్ట్. ఇక్కడ ఇట్ అనేది వాతావరణం, సమయం, దూరం లేదా ఒక సాధారణ స్థితిని సూచించే నిర్వచనం లేని సర్వనామం. అంటే డమ్మీ సబ్జెక్ట్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. దీనికి తెలుగులో నేరుగా అర్థం ఉండదు. ఇది వాక్యానికి ఒక కర్తగా నిలబడటానికి వాడతారు. ఎందుకు వాడతారు, ఆంగ్లంలో ప్రతి వాక్యానికి ఒక కర్త ఉండాలి. చీకటి పడుతోంది అనే దానికి తెలుగులో కర్త లేదు. చీకటి ఇక్కడ కర్త కాదు, అదే జరుగుతున్న పని. కానీ ఆంగ్లంలో మనం చెప్పాలి సంథింగ్ ఈజ్ గెటింగ్ డార్క్, ఆ సంథింగే ఇక్కడ ఇట్ అనమాట. అర్థమైందా? మరికొన్ని ఉదాహరణలు చెప్పుకుందామా. ఇట్ ఈజ్ రైనింగ్, ఇట్స్ రైనింగ్, వర్షం పడుతోంది. ఇట్ ఈజ్ 5 o'clock, 5 గంటలు అవుతోంది. ఇట్ ఈజ్ ఫార్ ఫ్రమ్ హియర్, ఇక్కడికి చాలా దూరం. ఇట్ సీమ్స్ ఈజీ, ఇది సులభంగా ఉంది, సులభంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, వాతావరణం, సమయం, దూరం, తేదీల గురించి మాట్లాడేటప్పుడు ఇట్ ని మనం కర్తగా వాడతాం. దీనికి తెలుగులో అర్థం లేదు, ఇది వ్యాకరణ నియమం మాత్రమే. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు గెట్ తో వెర్బ్ 3 కలుపుదాం, పాస్ట్ పార్టిసిపుల్ కలుపుదాం. అప్పుడు మనకి ఇతరులు చేయగా తాను పొందు అనే అర్థం వస్తుంది. ఇక్కడ గెట్ ని మనం కాజిటివ్ వెర్బ్ అంటాం. ఈ కాజిటివ్ యూసేజ్ గురించి మనం ఒక చక్కటి వీడియో చేసుకున్నాం, మీరు గమనించండి, లేదా డిస్క్రిప్షన్ లో నేను ఆ లింక్ కూడా ఇస్తాను. చాలా వరకు మన పనులు మనమే చేసుకుంటాం, కానీ మనం చేసుకోలేని పనులు కొన్ని ఉంటాయి, అవి ఇతరుల చేత చేయిస్తాం. అప్పుడు మనం వాడవలసింది గెట్ ప్లస్ V3. ఐ గాట్ మై హెయిర్ కట్, ఐ గాట్ మై హెయిర్ కట్, నేను నా జుట్టును కత్తిరింప చేసుకున్నాను, ఇతరుల చేత కత్తిరింప చేసుకున్నాను. అంటే ఐ కట్ మై హెయిర్ అంటే నా జుట్టు నేనే కట్ చేసుకున్నాను అని అర్థం. కానీ సహజంగా మనం క్రాప్ చేయించుకోవాలంటే వేరొక వ్యక్తి మీద ఆధారపడతాం, వేరొక వ్యక్తి ఆ పని చేస్తాడు, మనం చేయలేము. కాబట్టి ఇక్కడ ఇతరుల చేత ఒక పని చేయించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం గెట్ ని వాడవలసి ఉంటుంది. ఐ గాట్ మై హెయిర్ కట్, దీన్ని మనం కాజిటివ్ వాక్య నిర్మాణము అంటాం. గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఒక నిర్దిష్ట వ్యాకరణ నియమం. గెట్ అంటే చేయించు, కారణమవు. ఇక్కడ ఆబ్జెక్ట్ దేనిపై చర్య జరుగుతుందో అది. దేనిపై చర్య జరుగుతుంది ఇక్కడ, మై హెయిర్, ఇది ఆబ్జెక్ట్. పాస్ట్ పార్టిసిపుల్ వచ్చేసి కట్. కట్ యొక్క 3 రూపాలు ఒకటే, కట్ కట్ కట్. మీరు స్వయంగా చేయలేదు, మీరు ఇతరుల చేత చేయించుకున్నారు. దీన్ని ఒక నియమంగా చెప్పాలంటే గెట్ ప్లస్ ఏది పని జరుగుతుందో ఆ వస్తువు లేదా ఆ వ్యక్తి ప్లస్ V3. అప్పుడు ఏమైంది, ఐ గాట్ మై హెయిర్ కట్, నేను నా జుట్టును కత్తిరించుకున్నాను. కానీ ఇన్నర్ మీనింగ్ ఏంటంటే ఇతరుల చేత కత్తిరించుకున్నాను అని. ఓకే ఫ్రెండ్స్? ఇప్పుడు గెట్ ప్లస్ 2 ఇన్ఫినిటివ్ చూద్దాం. గెట్ ప్లస్ 2 ప్లస్ వెర్బ్. ఇప్పుడు మనకు వచ్చే అర్థం అవకాశం దొరుకు, చేయగలుగు, ఇలాంటి అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వి గాట్ టు మీట్ ద ప్రెసిడెంట్,
వి గాట్ టు మీట్ ద ప్రెసిడెంట్. మాకు అధ్యక్షుడిని కలిసే అవకాశం దొరికింది. ఇక్కడ గాట్ ప్లస్ టు ప్లస్ మీట్ అనేది వెర్బ్ అనమాట. గాట్ అనేది గెట్ కి పాస్ట్ టెన్స్ రూపం. వి గాట్ టు మీట్ ద ప్రెసిడెంట్. మాకు అధ్యక్షుని కలిసే అవకాశం దొరికింది. ఫ్రెండ్స్, ఇది గెట్ కి సంబంధించి మరికొన్ని ఉదాహరణలు గెట్ తో చూద్దాం. అప్పుడు మీకు టోటల్ గా అర్థం అవుతుంది. సరేనా? కెన్ యూ గెట్ మీ సమ్ వాటర్? నాకు కొంచెం నీళ్లు తెచ్చిస్తావా? షీ గాట్ యాంగ్రీ. ఆమెకు కోపం వచ్చింది. ఐ నీడ్ టు గెట్ ద రిపేర్డ్. దీన్ని రిపేర్ చేయించుకోవాలి. ఐ నీడ్ టు గెట్ దిస్ రిపేర్డ్. దీన్ని నేను రిపేర్ చేయించుకోవాలి. లెట్స్ గెట్ టుగెదర్ టుమారో. రేపు కలుద్దాం. లెట్స్ గెట్ టుగెదర్ టుమారో. మనమంతా రేపు కలుద్దాం. ఇది ఫ్రెండ్స్ గెట్ గురించి. మనం తర్వాత మేక్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్టివ్ వొకాబులరీలో రెండవ పదం మేక్ సంగతి చూద్దాం. మేక్ అంటే అర్థం వచ్చేసి చేయు, తయారు చేయు, బలవంతం చేయు, కారణమగు, ఈ అర్థాలన్నీ వస్తాయి. కానీ ఎప్పుడెప్పుడు వస్తాయి? మేక్ అనే దానికి ఆబ్జెక్ట్ కలిసినప్పుడు ఒక రకమైన అర్థం, అలాగే ఆబ్జెక్ట్ ప్లస్ అడ్జెక్టివ్ కలిసినప్పుడు ఒక రకమైన అర్థం, అలాగే మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ కి వెర్బ్ కలిస్తే మరొకటి. ఈ విధంగా ఉంటుంది. ఇంతకుముందు మనం గెట్ గురించి చూసాం కదా, అందుకని కొంచెం వివరణ తక్కువ ఇస్తూ మనం కంప్లీట్ చేసుకుందాం. సరేనా? గ్రామర్ అండ్ సింటాక్స్ గమనిస్తే మేక్ ప్లస్ ఆబ్జెక్ట్, మేక్ కి ఆబ్జెక్ట్ కలిసినప్పుడు వచ్చే అర్థం సృష్టించు లేదా తయారు చేయు అని అర్థం వస్తుంది. షీ మేడ్ ఏ కేక్. ఆమె కేక్ చేసింది. ఓకే, సహజంగా మనం ఈ డిక్షనరీ మీనింగ్ అంటాం దీన్ని. ఎక్కువగా మేక్ అంటే తయారు చేయటం. ఎప్పుడు వాడతాం? మేక్ ఆబ్జెక్ట్ కలిసినప్పుడు మాత్రమే అర్థం వస్తుంది. అలాగే రెండవ విషయాన్ని గమనిస్తే మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎడ్జెక్టివ్. మేక్ నాకు ఆబ్జెక్ట్ ఎడ్జెక్టివ్ కలిసినప్పుడు అర్థం తయారు చేయు అని రాదు. ఏమొస్తుంది? ఒక స్థితికి మార్చు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ న్యూస్ మేడ్ మీ హ్యాపీ. ఈ వార్త నన్ను సంతోషపెట్టింది. నేను అంతకుముందు మూడీగా ఉన్నాను, నా స్థితి మార్చింది. ఎలా మార్చింది? హ్యాపీగా మార్చింది. ఈ అర్థం ఎప్పుడు వచ్చింది? మేక్ కి ఆబ్జెక్ట్ మాత్రమే కాకుండా ఎడ్జెక్టివ్ కూడా కలిస్తే. దిస్ న్యూస్ మేడ్, మేడ్ అనేది మేక్ కి పాస్ట్ టెన్స్ వెర్బ్ అనమాట. మీ అనేది ఆబ్జెక్టివ్, హ్యాపీ అనేది అడ్జెక్టివ్. దిస్ న్యూస్ మేడ్ మీ హ్యాపీ అంటే ఈ వార్త నన్ను సంతోషపెట్టింది. అంతకుముందు నేను సంతోషంగా లేను, ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాం. సంతోషంగా లేకపోయిన స్థితి నుంచి సంతోషంగా ఉన్న స్థితికి వచ్చాం అనమాట. టోటల్ గా అర్థం వచ్చేసి ఈ వార్త నన్ను సంతోషపెట్టింది అని. అలాగే మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, V1 బేస్ వెర్బ్ కలిసినప్పుడు అర్థం చేయించు, ప్రేరేపించు. దీన్ని మనం కాజెటివ్ వెర్బ్ అని అంటాం. ఎందుకంటే ఒక పని మనం చేయలేని పని ఇతరుల చేత చేయించినప్పుడు ఈ స్ట్రక్చర్ వాడతాం. హీ మేడ్ మీ లాఫ్. అతను నన్ను నవ్వించాడు. ఇక్కడ నేను నవ్వటానికి అతను కారణమయ్యాడు కాబట్టి ఇక్కడ హీ మేడ్ మీ లాఫ్. అతను నన్ను నవ్వించాడు. గమనించండి, టు లాఫ్ కాదు, లాఫ్. ఇప్పుడు కూడా ఇక్కడ టు ఇన్ఫినిటివ్ వాడకూడదు. హీ మేడ్ మీ టు లాఫ్ అనకూడదు. హీ మేడ్ మీ లాఫ్. అతను నన్ను నవ్వించాడు. దీన్ని పాజిటివ్ వైపు ఎందుకన్నా? నేను నవ్వటానికి అతను కారణమయ్యాడు. మనం ఒక పని చేస్తున్నప్పుడు అది ఏ పనైనా సరే పలుగుపార తీసుకుని చేసే పని కాదు. నవ్వటం కూడా ఒక పనే. నేను నవ్వాను. ఎందుకు నవ్వాను? అతని వల్ల, అతను నన్ను నవ్వించాడు. రైట్? అలాగే మేక్ ప్లస్ టైం. మేక్ నాకు సమయాన్ని జోడిస్తే దానికి అర్థం సమయానికి చేరు అని అర్థం వస్తుంది. ఐ కాంట్ మేక్ ద మీటింగ్ ఎట్ 10 AM. నేను 10 గంటల సమయానికి రాలేను. ఒక మీటింగ్ జరుగుతుంది, అది 10 గంటలకు వెళ్ళాలి. ఇప్పుడు మనం చెప్తున్నాం నేను 10 గంటలకు అయితే రాలేను అని. ఐ కాంట్ మేక్ ద మీటింగ్ ఎట్ 10 AM. ఓకే ఫ్రెండ్స్, మేక్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కొన్ని ఉదాహరణ వాక్యాలు చెప్పి దీన్ని మనం కంప్లీట్ చేద్దాం. నీకు సౌకర్యంగా చేసుకో. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. ఈ నిర్ణయం పెద్ద తేడాను కలిగిస్తుంది. దిస్ డెసిషన్ విల్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్. శబ్దము చేయకు. డోంట్ మేక్ ఎ నాయిస్. అతను నన్ను 1 గంట సేపు వేచి ఉండేలా చేశాడు, కారణమయ్యాడు. ఇక్కడ మన కాజిటివ్ వెర్బ్ గా మనం ఇది వాడవలసి వస్తోంది. He made me wait for an hour.
అతను నన్ను 1 గంట సేపు వేచి ఉండేలా చేశాడు అంటే కారణమయ్యాడు అని. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ పదం డూ విషయం చూద్దాం. దీని అర్థం వచ్చేసి చేయు, నిర్వహించు. ఈ డూ అనేది మెయిన్ వెర్బ్ గా వాడతాం, అలాగే హెల్పింగ్ వెర్బ్ గా కూడా వాడతాం. గ్రామర్ అండ్ సింటాక్స్ గమనిస్తే డూ ప్లస్ వర్క్, జాబ్, టాస్క్. డూకి ఏదైనా వర్క్ గానీ, ఏదైనా జాబ్ గానీ, ఏదైనా టాస్క్ గానీ కలిసినప్పుడు పని చేయు. ఇది సాధారణ చర్యకు మనం వాడేటటువంటి సందర్భం. ఐ నీడ్ టు డూ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ చేయాలి. ఐ నీడ్ టు డూ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ చేయాలి. వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వేం చేస్తున్నావు? అలాగే డూ ద షాపింగ్ అంటే షాపింగ్ చేయి. డూ ద క్లీనింగ్ అంటే శుభ్రం చేయి, శుభ్రపరుచు. డూ పక్కన ఒక ఆర్టికల్ వచ్చేసి దాని పక్కన నౌన్ వచ్చింది అనుకోండి, అప్పుడు డూ ఎ ఫేవర్, నా కోసం ఒక సహాయం చెయ్యి. డూ బిజినెస్, ఒక బిజినెస్ చెయ్యి. డూ ఎక్సర్సైజ్, వ్యాయామం చెయ్యి. ఇలా అన్నమాట. అలాగే డూని హెల్పింగ్ వెర్బ్ గా కూడా వాడతామని చెప్పుకున్నాం కదా. డూ యూ లైక్ కాఫీ? నీకు కాఫీ ఇష్టమా? డూ యూ లైక్ కాఫీ? ఇక డూ అనేది హెల్పింగ్ వెర్బ్, లైక్ అనేది మెయిన్ వెర్బ్. ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఐ డూ లవ్ యూ, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అంటే నేను ప్రేమిస్తున్నాను అనే, కానీ కొంచెం నొక్కి చెప్తున్నాం. అక్కడ డూ అనేది యూజ్ చేసినప్పుడు మన భావాన్ని నొక్కి చెప్పటం, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఓకే ఫ్రెండ్స్. మరి డూ అన్నా మేక్ అన్నా ఇంచుమించు అర్థం ఉంటాయి కదా, చేయు అని కదా. మరి ఈ రెండింటికి తేడా ఏంటి? డూ అనేది సాధారణ పనులు, పునరావృతమయ్యేవి అంటే తిరిగి తిరిగి చేసే పనులు వస్తాయి డూ క్రింద. డూ ద డిషెస్ అంటే పాత్రలు కడగటం. డూ ఏ కోర్స్ అంటే ఒక కోర్సుని చేయటం. కానీ సృజనాత్మకమైనవి, ఫలితం ఉండేవి. మేక్ ఏ ప్లాన్, మేక్ ఏ డెసిషన్ ఒక నిర్ణయం తీసుకో. మేక్ ఏ ప్లాన్ ఒక ప్లాన్ తయారు చెయ్యి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మేక్ తో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. డూ యువర్ బెస్ట్ అంటే నీ వంతు కృషి నీవు చేయి, ఫలితం వదిలే. ఐ హావ్ నథింగ్ టు డూ నాకు చేయటానికి ఏమీ లేదు. డూ మీ ఏ ఫేవర్ నాకు ఒక సహాయం చేయి. హీ డస్ యోగా ఎవ్రీడే అతను ప్రతిరోజు యోగా చేస్తాడు. హీ డస్ యోగా ఎవ్రీడే. ఇక్కడ డూ అనకూడదు, ఎస్ చేర్చాలి. ఎందుకంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఇది మనకి ప్రతిసారి వస్తుంది అనమాట. హీ డూ యోగా ఎవ్రీడే అనకూడదు, హీ డస్ యోగా ఎవ్రీడే అనాలి. ఓకే ఫ్రెండ్స్. 4వ పదం హ్యావ్ విషయం చూద్దాం. దీని అర్థం పొజిషన్, కలిగి ఉండు, తీసుకొను లేదా తిను, త్రాగు, ఈ అర్థాలు వస్తాయి. దీని సింటాక్స్ గమనిస్తే హ్యావ్ ప్లస్ నౌన్. హ్యావ్ కి మనం ఎప్పుడైతే నౌన్ చేరుస్తామో అది కలిగి ఉండు అనేటటువంటి అర్థం వస్తుంది అనమాట. ఐ హ్యావ్ ఏ కార్ నా దగ్గర ఒక కారు ఉన్నది, నేను కారును కలిగి ఉన్నాను. అదే హ్యావ్ కి టు ఇన్ఫినిటివ్ కలిపామనుకోండి, టూ ప్లస్ వెర్బ్ కలిపామనుకోండి, అది ఆబ్లిగేషన్ గా మారిపోద్ది. అంటే తప్పకుండా చేయాలి అని అర్థం వస్తుంది. ఐ హ్యావ్ టు గో నౌ నేను ఇప్పుడు వెళ్లాల్సిందే, నేను ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలి. రైట్. అలాగే హ్యావ్ కి ఫుడ్ గాని ఒక డ్రింక్ గాని చేర్చామనుకోండి, ఫుడ్ చేస్తే తిను అని అర్థం వస్తుంది, డ్రింక్ చేస్తే త్రాగు అని అర్థం వస్తుంది. లెట్స్ హ్యావ్ లంచ్ భోజనం చేద్దాం. లెట్స్ హ్యావ్ లంచ్ భోజనం చేద్దాం. హ్యావ్ సమ్ కాఫీ కాఫీ త్రాగు. హ్యావ్ కి ఎక్స్పీరియన్స్ గాని ఫీలింగ్ గాని మనం కలిపితే అనుభూతి చెందు అని అర్థం వస్తుంది. హ్యావ్ ఏ హెడేక్ అంటే తలనొప్పిని మనం అనుభవిస్తున్నాము, తలనొప్పిగా ఉన్నది. హ్యావ్ ఫన్ ఆనందంగా ఉన్నది. హ్యావ్ ఏ డ్రీమ్ కలగంటాం అనమాట. ఇది ఒక అనుభూతి చెందినప్పుడు మనం ఎక్స్పీరియన్స్ కానీ ఫీలింగ్ కానీ చెప్పి సబ్జెక్ట్ మనం ఐ రాస్తే నాకు అని అర్థం వస్తుంది. ఐ హ్యావ్ ఏ హెడేక్ నాకు కాస్త తలనొప్పిగా ఉన్నది అని, నేను తలనొప్పిని అనుభూతి చెందుతున్నాను అంటే అనుభవిస్తున్నాను అని. అదే హ్యావ్ కి ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 3 కలిపాం అనుకోండి, ఇప్పుడు కాజిటివ్ వెర్బ్ అయిపోద్ది. అది అంటే ఇతరుల చేత చేయించటం. ఐ హ్యాడ్ మై ఫోన్ రిపేర్డ్ నా ఫోన్ రిపేర్ చేయించుకున్నాను, నేను రిపేర్ చేయలే వేరే వారితో రిపేర్ చేయించాను అంటే గెట్ లాగా అనమాట. ఐ హ్యాడ్ మై ఫోన్ రిపేర్డ్
నా ఫోన్ రిపేర్ చేయించుకున్నాను అని. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. దే హ్యావ్ 2 children. వారికి 2 పిల్లలు ఉన్నారు. హ్యావ్ ఏ నైస్ డే. మీ రోజు శుభంగా ఉండుగాక. ఐ హ్యాడ్ ఏ ప్రాబ్లం విత్ మై ల్యాప్టాప్. నా ల్యాప్టాప్ వల్ల నాకు ఒక సమస్య ఎదురైంది. షీ హ్యాస్ టు ఫినిష్ దిస్ బై 5 PM. ఆమె సాయంత్రం 5 గంటలకల్లా దీన్ని పూర్తి చేయాల్సి ఉన్నది. రైట్, ఇది హ్యావ్ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చివరి పదం టేక్ విషయం చూద్దాం. దీని అర్థం వచ్చేసి తీసుకొను, సమయం పట్టు, వాడుకొను, అనుసరించు, ఇలా అర్థాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? టేక్ నౌన్ కలిపినప్పుడు తీసుకో అని అర్థం వస్తుంది. టేక్ యువర్ అంబ్రెల్లా, నీ గొడుగు తీసుకో. అలాగే టేక్ పక్కన సమయం పెట్టామనుకోండి, సమయం పడుతుంది అని అర్థం వస్తుంది. ఇట్ టేక్స్ 2 hours, దానికి 2 గంటలు పడుతుంది అని. అలాగే టేక్ పక్కన ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ అనుసంధానించామనుకోండి, అప్పుడు వాహనంలో ప్రయాణించు అని అర్థం వస్తుంది. టేక్ ద బస్, టేక్ ఏ ట్యాక్సీ. రైట్. అలాగే టేక్ పక్కన ఒక యాక్షన్ కానీ ఒక స్టెప్ కానీ ఉంచామనుకోండి, చర్య తీసుకొను అని అర్థం వస్తుంది. టేక్ ఏ డెసిషన్, టేక్ ఏ బ్రేక్, టేక్ కేర్. రైట్. అలాగే టేక్ పక్కన ఒక నౌన్ పెట్టామనుకోండి, వచ్చే అర్థం టేక్ ఏ ఫోటో, ఫోటో తీయి, ఫోటో తీసుకో. టేక్ ఏ టెస్ట్, పరీక్ష రాయి, ఒక పరీక్ష తీసుకో అంటే పరీక్ష రాయటం. మరి గెట్ అన్న టేక్ అన్న తీసుకోవటం కదా. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటి? టేక్ అంటే స్వచ్ఛందంగా తీసుకోవటం. ఐ టుక్ ద బుక్ ఫ్రమ్ ద టేబుల్, టేబుల్ మీద ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకోవటం. ఐ టుక్ ద బుక్ ఫ్రమ్ ద టేబుల్. అలాగే గెట్ అంటే పొందటం, కొంత శ్రమని ఇక్కడ మనం వెచ్చించాల్సి ఉంటుంది. ఐ గాట్ ద బుక్ ఫ్రమ్ ది లైబ్రరీ, లైబ్రరీ నుండి ఒక పుస్తకాన్ని పొందాను. మనం వెళ్ళటం, తీసుకోవటం ఒక పని. లేదా మన ప్రతిభను గుర్తించి వాళ్లే మనకు ఒక బుక్ ఇవ్వటం. ఇక్కడ కొంత కృషి అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది స్వచ్ఛందంగా మామూలుగా తీసుకుంటే టేక్, కొంత సాధన చేసి తీసుకుంటే, కొంత సమయాన్ని కానీ తెలివితేటలు కానీ వెచ్చించి తీసుకుంటే గెట్ అన్నమాట. ఓకే, కొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. టేక్ యువర్ టైం, నీ సమయం తీసుకో, తొందర లేదు. టేక్ యువర్ ఓన్ టైం అంటామే, అదే. అంటే నీ ఇష్టం, నీకు ఎంత కావాలంటే అంత టైం తీసుకో అని. హూ టుక్ మై పెన్, ఎవరు నా పెన్ తీసుకున్నారు. ఇట్ టేక్స్ కరేజ్ టు అడ్మిట్ మిస్టేక్స్, తప్పులు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి అనేది మనం చెప్పాలంటే ఇట్ టేక్స్ కరేజ్ టు అడ్మిట్ మిస్టేక్స్. ఇట్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టు డమ్మీ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి అనే అర్థంలో మనం ఇట్ టేక్స్ కరేజ్ టు అడ్మిట్ మిస్టేక్స్ అని అంటాం. ప్లీజ్ టేక్ ఏ సీట్, దయచేసి కూర్చోండి. ప్లీజ్ టేక్ ఏ సీట్ అంటే కుర్చీ ఎత్తుకోవటం కాదు, దయచేసి కూర్చోండి. ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా మకీకి ట్రాన్స్లేషన్ ఉండదు, దాని యొక్క ఇన్నర్ మీనింగ్ మాత్రం మనం తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.